డబ్బులేం చెట్లకు కాయవని అంటారు. అయితే డబ్బుల సంగతి కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా చెట్లకు బంగారం పూస్తుంది. అవును, మీరు విన్నది నిజం. ఓవైపు పసిడి రోజు రోజుకు మరింత ప్రియమవుతూ చుక్కలు చూపిస్తున్న తరుణంలో నిజంగానే ఓ అడవుల్లో చెట్ల ఆకులకు బంగారం ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీంతో ఈ ఆవిష్కరణ సైన్స్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చెట్లకు బంగారం కాయడంపై అందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏ చెట్లకు బంగారం కాస్తుంది? ఆ చెట్లు ఎక్కడున్నాయి? ఆ బంగారం నానో పార్టికల్స్ సేకరణ ఏ విధంగా ఉండబోతుంది? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. తాజాగా ఫిన్లాండ్ లో ప్రపంచాన్ని షేక్ చేసే విషయం ఒకటి పరిశోధనలో తేలింది. నార్వే స్ప్రూవ్స్ అనే జాతి చెట్ల ఆకుల్లో నానో పరిమాణంలో బంగారు కణాలు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఆ చెట్ల ఆకుల్లో బంగారం ఉన్నట్లే, కాకపోతే అది ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఫిన్లాండ్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కిటీలా బంగారు గని సమీపంలోని అడవుల్లో ఈ అద్భుతం బయటపడింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఆవులు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కలిసి 23 నార్వే స్ప్రూవ్స్ చెట్లపై అధ్యయనం చేశారు. వాటి నుంచి 138 ఆకుల నమూనాలను సేకరించి మైక్రోస్కోప్ల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో చెట్ల ఆకుల కొనభాగంలో నానో పరిమాణంలో ఉన్న బంగారు కణాలు ఉన్నట్టు కనుగొన్నారు. అయితే అసలు ఆకులలోకి బంగారం ఎలా వస్తుందనేది బిగ్ మిస్టరీగా మారింది. సాధారణంగా అయితే ప్రకృతిలో సూర్యకిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఆకుల లోపలికి నీటిని వేర్ల ద్వారా తెస్తాయి, కానీ బంగారాన్ని తెచ్చుకోవు. ఎందుకంటే మొక్కలకు బంగారంతో పని ఉండదు. మరి ఆ చెట్ల ఆకుల్లోకి బంగారం ఎందుకు వస్తుందనే విషయానికొస్తే దానికి ప్రత్యేక కారణం ఉంది. ఇది సూక్ష్మజీవుల పని అని పరిశోధనలో తేలింది. బంగారం భూగర్భంలో రసాల రూపంలో ఉంటుంది. చెట్ల వేర్లు నీటిని పీల్చినప్పుడు ఈ బంగారు రసాలు కూడా ఆకుల్లోకి వచ్చేస్తాయి. ఆకుల్లో చేరిన తర్వాత సూక్ష్మజీవులు బంగారాన్ని ఆక్సిడైజేషన్ ప్రక్రియ ద్వారా ఘన కణాలుగా మారుస్తాయి. అందువల్ల ఈ ఆకులలో ఘన రూపంలో బంగారం కనిపిస్తోంది. ఈ బ్యాక్టీరియా ఎండోఫైటిక్ స్వభావం కలిగి ఉంటుంది. చెట్లలో నివసిస్తూ ఉంటాయి. ఎండోఫైట్స్ బ్యాక్టీరియా ఈ పని చేస్తోందట. అంటే కంటికి కనిపించని బ్యాక్టీరియా కంటికి కనిపించినంత చిన్న మొత్తంలో బంగారాన్ని ఆకులలో తయారు చేస్తోంది. అవి బంగారాన్ని ఘన రూపంలోకి మార్చి ఆకులలో నిక్షిప్తం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ లక్షణం అన్ని స్ప్రూవ్స్ చెట్లలో కనిపించదు. నేల స్వభావం, నీటి ప్రవాహం, సూక్ష్మ జీవుల ఉనికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని చెట్లలో మాత్రమే బంగారం నిక్షిప్తమవుతున్నట్లు పరిశోధనలో తేలింది. మొక్కల ఆధారంగా భూమిలోని ఖనిజ నిక్షేపాలను అన్వేషించేందుకు బయోజియో కెమిస్ట్రీగా ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధన ఖనిజాల అన్వేషణలో విప్లవాత్మక మార్పును తీసుకురావచ్చు. సాంప్రదాయ పద్ధతుల్లో భూగర్భంలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడినది, పర్యావరణానికి హానికరం. కానీ చెట్ల ఆకులను విశ్లేషించడం ద్వారా బంగారం నిల్వలను గుర్తించవచ్చు. దీని బయోప్రాస్పెక్టింగ్ అని పిలుస్తారు. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని విస్తరించాలని అనుకుంటున్నారు. సూక్ష్మజీవుల సాయంతో ఈ ప్రక్రియను ల్యాబ్లో కూడా చేయవచ్చు. ఈ బ్యాక్టీరియా ద్వారా ఇతర లోహాలను కూడా సేకరించాలని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే బంగారు రేణువులు ఉన్న ఆకుల నుంచి బంగారాన్ని వెలికి తీయడం అంత ఈజీ కాదు.